హాయ్ అని ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇంకా నిన్నైతే లైటింగ్ అయితే మొన్నైతే లైటింగ్ అయితే తెచ్చుకున్నాండి. ఇంకా నిన్న అయితే కుదరక ఇంకా కోత అయితే కోపించుకుంటా ఇంకా అంత అడావిడిగా ఉంది. ఎందుకని చెప్పి అయితే ఇంక ఈరోజే కుదిరింది. ఇంకా అది కాక ఈరోజు అక్షయబాబు అయితే పుట్టినదండి. ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా లైటింగ్ అయితే వేద్దాం అనుకున్నాను రాత్రి. అయినా కానీ ఇంకా ఒడ్డుగా నుంచి చేను కాంచి ఒడ్డుగా తీసుకొచ్చేటప్పటికే పొద్దుపోయినట్టున్నాయి. ఇంకా ఇన్ని పట్ల కప్పేసుకొని ఇంకొట్టి కాడైతే ఇంక ఇదిగా ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసేదలికైతేనేమో 3:30 పోదక్కు 4 పోతున్నట్టున్న టైం. అంత అడావిడిగా ఉంది. ఇంక నిన్నైతే నా టెన్షన్ నాకు కదండి. ఎందుకంటే మిషన్ అయితే కుదరలేదు. ఇంక వేరే మిషన్ కోసం అని చెప్పితే ఇంకా అప్పటికప్పుడైతే ఆర్డర్ అయితే ఇచ్చేసుకున్నాను. మళ్ళీ అమ్మనే మిషన్ తీసుకెళ్ళి కోపించుకొని ఒడ్డింటికి చేసుకునేదానికి మళ్ళీ పొద్దుపోయింది. అది కాక నిన్న వచ్చేటప్పటికి అయితేనేమో ఇంకా టాటర్ వేరే చోట అయితే ట్రక్ ఒడ్డుతో పాటు దిగబడింది. ఇంకా బండి రావడానికి అయితే కుదరక మళ్ళీ అక్కడ నుంచి ఇంకా వేరే బండి వచ్చి మళ్ళీ లాగి మళ్ళీ బయటకు వచ్చేటప్పటికైతే అసలు మామూలు లేదంటే హెడేక్ కూడా వచ్చేసింది నాకైతే మటుకి. టెన్షన్ ఓ పక్క ఒడ్డు ఓ పక్క ఆ మిషన్ కోసం తిరుగుతా నేను నల్లా అన్న తినేటప్పటికి నాకైతే ఖచ్చితంగా 3 అందినేటప్పటికే అర్థం నా పరిస్థితి అయితే. ఆదర్శగా లేచారండి. ఏం రాజా అసలు నిన్న మన పరిస్థితి ఎట్టనే ఇందా బాగుంది. రోజు బడికి లేకపోతే నేను లేకూడండి. అసలు బస్సు వచ్చిందాక లేకూడదు. లేయాలి అంటే ఇంకా ఈరోజు వాళ్ళ తమ్ముడు బర్త్డే అయ్యేటప్పటికి నేనే కేక్ తేవాలని తెలియచాడు. ఆదర్శ్ నువ్వే నా కేక్ తెచ్చేది. ఆదర్శ్ అక్ష చూడండి ఇంకా బర్త్డే కదా ఇంక అందుకని చెప్పి అయితే నీట్గా పెట్టిద్దాం. మమ్మీ అయితే గోరంలో పెడదాం కూడా. హాయ్ అండి. పైన లైటింగ్ ఓకేనా అండి. మీ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మా అబ్బాయి బర్త్డే. ఎవరిది బర్త్డే? ఏంటిది? ఆదర్శదా అక్షయద బర్త్డే. ఏంటిది? అది కేక్ కాదు మా లైట్. కేక్ కాదు లైటింగ్. అది మాకైతే తీసుకొచ్చి కూడా 3 రోజులు అవుతుంది. అంతవరకు లైటింగ్ వేసుకోవడం అయితే కుదరలేదు. అందుకని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే పిల్లలకైతే పొద్దునే లేసాను. రాత్రి పెందలకడే పొనుకున్నామండి. సరిపోయా కేక్ సాయంత్రం తెచ్చుకుందాం కేకు. ఇంకా రాత్రి సంతకడే పనుకున్నామండి. అసలు మెలకు లేదు. బట్టలు అయితే ఆగిపోయినాయి కొన్ని కొట్టాల్సినవి. ఇంకా ఎట్లాగోలో ఫస్ట్ అయితే ఇంటి ముందు లైటింగ్ వేసుకొని పిల్లలకైతే కోను అవి పెట్టేద్దాం అనుకుంటున్నా. రాత్రి నేనే పెట్టుకుంటే అంతే నిద్రపోయాను. నా వచ్చేసి డిజైన్ ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. కడిగినాక చూద్దాం మరి ఎలాగుండిద్దో ఏమో. ఇంకా కాళ్ళకైతే పెట్టేసాను. లేచినాక ఆశ్రితకైతే చూద్దాము. 2 చేతులకైతే పెట్టేసాను. చాలా బాగుంది ఆశ్రిత అయితే. ఎక్కడ ఏడా ఆదర్శ్ అంటే ఈరోజు బయలుదేరి లేచా బడిందని లేచావా? ఈరోజు వాళ్ళ తమ్ముడు బర్త్డే అని లేచా. అందుకు లేచినావా? బర్త్డేనే వాళ్ళ తమ్ముడు బర్త్డే కాబట్టి లేచా. ముందుకు వచ్చేసి ఇంకా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చాను. అలానే ఇప్పుడు మా వారు వచ్చేసి లైటింగ్ అయితే వేస్తారండి. చూసేద్దాం. ఇంకా పిల్లలకైతే పెట్టడం అయితే కోన్ పెట్టడం అయితే అయిపోవచ్చింది. ఇంకా తెల్లారితే ఇంకేం లేదు. అంతా తెల్లారితే పండగ. ఈరోజు వచ్చేసి అక్షయ్ గారి హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్ ఏముంది? హ్యాపీ బర్త్డే అక్షయ్ అంతానికి కూడా వాడు ఇప్పుడు లేసో 3 లేడు. అందుకని చెప్పేసి తెల్లారంగానే హ్యాపీనెస్ గా ఫీల్ చేద్దాం. ఓకేనా? పొద్దున్నే మా మరిది అయితే లేసి వచ్చాడు. ఏందమ్మా ఎట్ట ఇక్కడ పోయిందా? పోలేదు. బానే ఉంది. అది కడుగుతే పోయిద్దిలేరా. అదేం కాదు. నువ్వు ప్యాంట్ వేసుకుంటావు కదా ఫుల్ ప్యాంట్. ఏం కావాలి. ఇక్కడ గోరింటాకు అయిందంట. ఏం చేయాలి ఇప్పుడు? అట్టయితే ఇక్కడ నాకు గొడ్డలు నిండా పూసారు రాత్రి. తోటికి లేపుతావా? తోటికి నీకు వద్దంట్లుండే. ఎక్కడ పెట్టాలంట. ఇక్కడ పెట్టించుకో. ఎక్కడ పెట్టించుకో. అది ఇక్కడ పెట్టించుకో. ఇక్కడ ఉందా పోయిందా? నా కొడలకు పోతున్నా.
సరేనా ఇంకా ఇంటి గుమ్మానికి అయితే ఇంక నేనైతే అందంగా ఉండదని చెప్పి ఇంకైతే ఇది చేసుకున్నాను. రే ఇది చూపించరుగా రుజా. అదేవిధంగా లైటింగ్ కూడా తెచ్చుకున్నా కదా ఇంక ఇప్పుడైతే వీళ్ళు లేదు రోజులు ఎవరు కొత్తగా కనపడుతున్నారు అనుకుంటారా. ఈడ వచ్చేదానికి మా తమ్ముడు మా బాబాయ్ ఇక్కడికి మరి నేను మా చిన్నమ్మ చూడ ముసిగా చేసింది ఏకంగా. మామూలు లేడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు ప్యాంట్ షర్ట్ కింద నుంచి పై దాకైతే. ఏయ్ ఏంది ఇవాళ ఏంది విశేషం ఏంది అందరూ ఒకసారి లేదు గురి అందించడమ్మా ఒకటే ఏం లేదురా. లైటింగ్ ఏంటి దా 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 దా. ఇది వచ్చేదానికి నా ఫ్రెండ్ అండి. ఇంకా ఎప్పుడో పాపం చిన్న పిల్లల నా కాడ ఉంది. ఇంకా అదేవిధంగా అయితే పాలు పెరుగు ఎన్ని పోస్తూ ఉంటాయి కాబట్టి అదైతే చూడండి ఇంక ఇంటిని కనిపెట్టుకుని ఉంది. కుక్క పిల్లలాగైతే అసలు కుక్క పిల్ల కూడా సరిపోదు అట్టుంది. ఒక్కసారి ఇంటికి వచ్చింది ఇంకా అదే ఇంకా అదే విధంగా అయితే మటుకు ఇంట్లోనే స్థిరపడిపోయింది. ఇంకా ఇది దెబ్బకి ఎలుగలు ఇడిపోయినాయి కూడా ఉన్న సామాన్ మొత్తం బ్రహ్మాండంగా పెట్టినట్టయితే ఉన్నాయి. ఒక దెబ్బకి ఇంకా 15,000 రూపాయల ఫ్రిడ్జ్ అయినా కానీ నాశనం చేసినా కానీ ఈ పాపం చూడండి. ఇది ఉంటుంది ఇంకా అప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఉండేది అట్లాగే ఇంకా ఇది పాపం కొత్తగా ఇప్పుడు ఇందా మధ్యలో వచ్చింది కదా. ఏ పొద్దుపొద్దున లేచావా? పొద్దుపొద్దున లేచా బట్టలు వచ్చావా? ఏది డీజే 2 తెచ్చావా డీజే 1 తెచ్చావా? అడిగి అవి తీసుకున్నావా? రేట్లు పెరిగలా వేసా రేట్లు పెరగలా? రేట్లు అవి మనకేం పెద్ద ఇది కాదు. పనికి వెళ్తాం డబ్బులు పనికి పోకుండా డబ్బులు రావాలంటే అప్పుడు రేటు పెట్టమని చెప్పండి. ఖర్చు దగ్గర కొంచెం లైటింగ్ వేద్దాము. అమ్మ ఏం కాదులే కాఫీ పడతలే కానీ పొద్దున్నే వీడియో సౌండ్ వచ్చి పాడపాడు పాట పాడరాదు. దానికైతురా ఊరు 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 రాత్రి గోరింట పెట్టుకుంటూ పట్టీలు తీసేసాను. కాలు మెట్లు ఏమో పాడైపోయినాయి బావా. ఇప్పుడు అక్షయ్ బర్త్డేకి కేక్ తీసుకోవడానికి వెళ్తాం కదా అప్పుడు తీసుకో. ఒకటైతే మెట్లు నుంచి తీసుకుంటాను. ఫస్ట్ అయితే గోరింటాకి అంతా కడిగేసుకొని ఫస్ట్ లైటింగ్ వేసేద్దాం. ఊరే అప్పుడే నడుచుకునేవాడు కాదు. ఏంది ఆదర్శ అప్పుడే కొడుకున్నావు? ఏమన్నా కొడుకున్నావుగా? అబ్బాయి చూడు ఎంత చక్కగా ఉంచుకున్నాడు. 2 చేతులకు బాగా ఉంచుకున్నాడు. నువ్వేం అప్పుడే కొడుకున్నావు. ఏం బావా మరి ఎంతవరకు వచ్చింది? చూడు ఎట్లా చూడు. ఊరుకో లే ఊరుకో.
ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఆగాము. ఇంకా పండుగ అయిపోయినాక న్యూ ఇయర్ పైన వేసుకోవాలనుకుంటున్నామండి. అంటావా అన్ని పనులు ఒకసారి అయిపోయిన ఇంట్లో మిషన్ పొలం పని తర్వాతకు వచ్చేసి ఇంకా మా పని మామూలు లేదు అంతా ఈరోజు కట్ట రోజుకి వచ్చేసి పండుగ అయిపోయినాక ముక్కలు ఎత్తులు పెట్టేసుకున్నాము. చెల్లి పడితే పడుకోవచ్చు చెప్పు మాతో పాటు ఎందుకు పడుకో. ఇంకేదో వచ్చేసి ఇంకా ప్రాణం అయితే పెట్టించుకుంటున్నాము. అసలు ప్రశ్న ఎలా ఉండేది చూసేయండి. ఇంకా అసలు మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పొద్దున్న లేచి 4 గంటలకు లేచి ఇలా చేసుకోవడం అంత రాత్రి టైం అయిపోయింది. రాత్రి వేసుకున్నామని కుదరలేదు. పొద్దున్న చలి పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ పెట్టేసి వల్ల వణికొచ్చేస్తుంది. మా ఆయన చలికి అసలు పండుగ కానీ ఎంత అర్థం చేస్తాం. జాగ్రత్త. ఇది ఇట్లా వేసేసి ఇంక ఇట్రానిచ్చేసి బాగుంటుంది. ఇంక రాత్రి వేసుకోమంటేనేమో అంత నిద్రపోయావు. రాత్రి వచ్చేసరికి సాగిపోయినా అటు ఇటు తిరిగి మనకి మామూలుగా లేదు. అడగొడ్డు ఖర్చుకుంటా ఇటు ఇవన్నీ చేసుకుంటా టాటర్ దిగబడిందని జరిగి నాకు ఇంకా టెన్షన్ కూడా వచ్చింది. అవును, ఎలాగో వచ్చిందమ్మా. ముందు ట్రాక్టర్ అయితే దిగబడింది బావా, వెనక ట్రాక్టర్ ఎట్టో కొట్ట పప్పు ఆగింది. దేవుని దేవాల ఒడ్డు ట్రాక్టర్ కూడా కదల్లా. అక్కడ జాగ్రత్త నేను అనుకున్నది జరిగిన టాటర్ జారింది టాటర్ వచ్చింది దారిద్దరమంటాను. అది కొంచెం పెద్ద ట్రాక్టర్లే అందుకని డ్రాప్ అయింది. అలా పొక్కలోంచి చేసే బావా, నల్లంగా ఉంది కదా అక్కడ, దాంట్లోంచి లాగిచ్చేయి. అదిగో వైర్ పక్కన నల్లంగా. ఈ సంవత్సరం ఇంటికి స్టిక్కరింగ్ కూడా తెచ్చుకోలేదు. జనవరి 1 కన్నా వేసుకుందాం స్టిక్కర్. ఏ పనికన్నా పోవడానికి కూడా నాకు ఈ టెన్షన్ ముందర పక్క చాలా ధరం అయితే ఎప్పుడు ఫస్ట్ వస్తున్నారు. అవును, వీడు ఈ సంవత్సరం కదా నేను అమ్మేసుకోవడం లేదు. ఎవడు ఎత్తేసి లారీ ఈ సంవత్సరం ఏదది షూ చలి పుడుతుందా? నేనే గోరింటాకు అంత చక్కగా పెట్టాను, అప్పుడే తీసేసుకున్నావు. అక్క ఏంది అట్ట పనుకుంది? వెనక మెలుగు లేదు అసలుకి. ఏడుంది? తుడిపోయింది కూడా అమ్మంటే పిల్లాడే. గోరింటాకు అంత బాగా పెడితే అప్పుడే గడిగేసుకున్నాడు వాడు. ఇంకెలాగోలా పంట అయితే కోసేసుకున్నాం కదా, ఇంకా అది కూడా అమ్మేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ రేట్ వచ్చేసి 1500 ఉంది. బస్తా వచ్చేసి ఎన్ని కేజీలకు బస్తా అయింది బావా? 76 కేజీలకి అయితే బస్తా అయితే అంటండి. ఇంకా అవి కూడా అమ్మేసుకోవాలా. మరి అమ్మేటప్పుడు అయితే మా వరి పంట అదే కోతకు వస్తాం కదా, అది రేట్ ఎంత ఉందో ఆ టైన చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైటింగ్ వేసేసి ఇంకా పిల్లలకైతే కోన్ అయితే పెట్టేసా కదా. ఇంకా మా తెల్లారితే నాకు కోన్ అనేది ఎలా పండిందో చూసేద్దాం. చాలా సింపుల్గా అయితే పెట్టుకున్నాను. ఇది పెట్టుకుంటా నిద్రపోయాను అంతే. మెలుగు లేదు అసలు నాకైతే. ఇంకా కాళ్ళకి చేతులకు పెట్టుకుని అంతే నిద్రపోయాను. మా వారికి కూడా పెట్టేసాను, పిల్లల మొత్తానికి అయితే పెట్టేశాను. ఇంక ఈరోజు ఇల్లు అంతా కొంచెం నీట్గా ఉంచేసుకోవాలి. సాయంత్రం ప్రాణం పెట్టించుకోవాలి, ఎందుకంటే మిషన్ కుట్టుకుంటున్నాం కదా, ఎక్కడ బట్టలు అక్కడ అయిపోతున్నాయి. చాలా వాటికి అయితే ఉన్నాయండి. ఇంకా నేను వచ్చేసి డిజైన్ బ్లౌజులు అయితే కుట్టేశాను. అవి అయితే నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా వీడియోలు అయితే అవుతుంది. అది లైటింగ్ వేసాక టైం పట్టింది. అందుకని చెప్పేసి నా శారీ, నేను ఇంతవరకే శారీ అయితే తీసుకోలేదు, మీకు చూపించా కదా, అందుకని చెప్పేసి నా శారీ ఏ విధంగా దాంట్లో జాగ్రత్తగా నేనేం పట్టుకోవాలి అసలు. ఏం డ్యాన్స్ ఎత్తున్నా? అయ్యి అంటే పేట ఆటకు కూడా డ్యాన్స్ ఎత్తావా? బయట చలి పడుతుంది, మామూలుగా లేదు. ఎత్తుకోలేనయ్యా నేను, చలి పడుతుందో. సరిపోదేమో. నా సొమ్మేం పెడతాలే, నీ సొమ్మేలే కానీ మొత్తం. మరి దాంట్లోకి చెప్తే అసలుకే ఇక్కడ ఉన్నదే ఇది. దీన్ని నాకు కడతానంటే నాకు ఒక పక్క నిద్ర వస్తున్నా, ఒక పక్క అయినా కానీ అందరికి వస్తుంది వద్దురా. ఏంది నా ముట్టాను ఏంద్రా నీ బాధ? ఏం కూడా ఎక్కుతున్నాడు పుత్రు. అమ్మో ఎక్కకూడదు.
ఏయ్ దిగు దిగు డాడీ కొడతాడు దిగురి బాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు ఏంటిదే గుడ్ మార్నింగ్ అది కొంచెం కింద కనుబావు ఇక్కడ ఒకళ్ళు అక్కడ మూల ఎందుకంటే ఇక్కడ ఇటు అన్నావు కదా అలాగా ఆ? అబ్బాయి ఏడు తాడి పిలేవా సరే ఇంక లైటింగ్ అయితే చేసాను చూసేద్దాం ఎంత థ్రిల్లింగ్ ఉంటాడా లైట్ అంట ఆపేసి. ఫస్ట్ ఇది ఆపు ఇది ఏయ్ హ్యాపీ బర్త్డే టు యూ అప్పుడే చెప్పులు కొడుతున్నాడు లైట్లా బావా లైటింగ్ అంట ఎటనే ఏంటండి సూపర్ కండియా బాగుంది అక్షయ్ అలా చెట్టండి రా ఎట్టండి హ్యాపీ బర్త్డే అక్షయ్ హ్యాపీ బర్త్డే టీ నానా అప్పుడు రెండు సార్లు చెప్పి గుడ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ డాడీ హ్యాపీ బర్త్డే టు బాబా ఎర్రంగా అయింది ఆడిపోయి తగ్గిందని తగ్గింది. ఓకే అండి ఇంకా లైటింగ్ అయితే అయిపోయింది ఇంకా మా చక్కన తండ్రి కూడా లేచాడు మా చక్కన వాళ్ళు లేచి లైట్ వేసావు నువ్వు ఇప్పుడు మేము లైటింగ్ వేయాలా కత్తి కూడా వచ్చినట్టు బాగుంది అలా వచ్చినట్టే మరి ఏం చేద్దాం రాలేదుగా సెట్ అది ఇది సెట్ అవుతా ఉంటుంది కదా ఆటే వేసి కత్తి అటేసి ఎందుకులే కానీ అదే అంట. ఆటే వేసి ఎందుకంటే చూడటానికి బాగుండుద్ది పట్టుకో అలా చేసి ఏమా చెప్పులు కొడుతున్నా నా లైట్ వేసాడని చెప్పులు కొడుతున్నావా అబ్బో అన్ని మాటలు వచ్చింది అది ఇది బార్ తీసేసి ఆ బార్కి వేసే బా సరేనా ఇంకా అయితే ఇప్పుడైతే మరి నాకైతే మనసు ప్రశాంతంగా ఉంది ఎందుకంటే లైటింగ్ అనేది లేకపోయేటప్పటికి అసలు ఎంత ఇదిగా ఉండాలని వాత వస్తుకుంటా ఉండాలని నాకైతే గుర్తొస్తున్నాయి సంతోషంగా నాకైతే వాడికి లైటింగ్ వేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది అతను ఏం అబ్బాయికి హ్యాపీ బర్త్డే విషయం చెప్పు ఒకటే లేకపోయేటప్పటికి అయితే వాడికి చాలా ఇదిగా ఉంది. సరే, స్టార్ వస్తా తీసుకొస్తాను వాడికి. ఊరుకరా స్టార్ స్టార్ ఉంది బల్బే లేదు బల్బ్ లోపల బల్బ్ ఒకటే లేదా ఆ, బల్బ్ ఒకటి తీసుకుంటే ఆ. ఆయన ఇంక ఇప్పుడు స్టార్ ఎందుకు బాగానే ఉంది లైటింగ్ లైటింగ్ బాగానే ఉంది నేను అనేది అది కాదు సరే ఇంక ఈ సంవత్సరానికి లైటింగ్ ఇది ఇక హ్యాపీ బర్త్డే బాబు ఇప్పుడే లేచినాడు లైటింగ్ చూద్దామంట లైటింగ్ చూస్తారంట అది హాయ్ చెప్పు అక్షయ్ లైటింగ్ అంటే ఎట్టుంది అది ఇటు చూడు అది లైటింగ్ బాగుందంట లైటింగ్ బాగుందా నీ పుట్టినరోజుకి వేసామా కాదులయ్యా పండగ వేసాము కాదులయ్యా పండగ వేసాము మేము ఏ కాదు నీ పుట్టినరోజా అబ్బో. అందరు కేక్ తెస్తావా కేక్ తెస్తావా పెద్ద కేక్ తెస్తా చిన్న కేక్ తెస్తా అమ్మో నువ్వేంది అబ్బాయికి హ్యాపీ బర్త్డే చెప్పు అక్షయ్ హ్యాపీ బర్త్డే అను చెప్పు ఏందైనా పొద్దున్నే తాత ఏందయ్యా సరే నేను ఇంటి ముందు గుమ్మానికి అయితే కూడా ఇంకా నీట్గా కట్టేసాను ఇంకా ఉన్న దాంట్లోనే అన్నారు కదా సర్దుకుపోవడం అయితే మనకైతే ఇంకా అదే ఉన్నదైతే మనకైతే ఇంకా అందుకని చెప్పి అయితే నాకైతే నచ్చింది ఇదైతే ఈ దండ అయితే నచ్చింది అందుకని చెప్పేది ఇదైతే నేనైతే ఇంకా
నీకోసం రైట్ అయితేనా ఓ చూసేసారు కదా ఇంకా ఇంటికైతే కాంతి అయితే ఇంకా ఇలా బాగుంటుంది మూడు సక్కలు నీకు 2 సక్కలు అంటే ఎత్తుకో ఆదర్శ్ ఇందా. ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు కాదు రేపు పండగ వేసుకుంది కానీ ఓకేనండి ఇంకా చెప్పేసాయి కదా ఏం మాట్లాడవా ఏం చెప్పావు ఎందుకే ఎవరైనా చెప్పేసావన్నావు అసలు మా ఆయన ఎట్టంటే అట్లా ఉండిద్ది ఆయనతోటి అంతే కదా ఎట్టుండేది ఎట్ట కొట్టుకో ఏందయ్యా మాకు ఇవ్వదా ఏంటి ఊరుకో అచ్చా ఒడిగోరంట అచ్చా ఇది ఒక్కడే మిగిలిందండి ఇంకా ఇది ఒక్కడే వదిలిస్తే కానీ ఇంకా మాకు బాధ వెళ్ళిపోతుంది నాకు ఇది ఒక్కడ తీసేయాలి ఇప్పుడు త్వరలోనే త్వరలో వచ్చింది త్వరలో ఏముందిలేండి ఇంక ఈరోజు వచ్చేసి 3వ సంవత్సరం వచ్చింది కదా ఇంకొక 10 రోజుల్లో అయితే మంచి సెలబ్రేషన్ ఒకటి చేస్తాను అయితే దాన్ని భారీగా చేస్తాను మామూలుగా చేస్తాను అనేది కూడా చూసేయండి ఓకేనా ఇంకేంది ఇంకంతే ఇంక ఎన్ని అయిపోయినాయి 3ంటికి లెగిస్తే ఇప్పుడు మినిమం టైం వచ్చేసి 5:30 అయింది ఈ టైం దాకా అయితే పట్టింది మాకు నిద్ర వస్తుంది పక్కన అక్కడ బట్టలు ఉన్నాయి మిషన్ కుట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓకే 3 అయితే పండగ జాకెట్లు అయితే ఉన్నాయి అవి అయితే ఫస్ట్ కుట్టేసి మధ్యాహ్నం మరి అక్షయ్ గడి కేక్ బర్త్డే ఇది కూడా ఏమేమి తీసుకొస్తాం అనేది కూడా చూసేయండి ఓకేనా సాయంత్రం వచ్చి చర్చిలో ఇక్కడ ఇంటికాడ ప్రార్థన అయితే పెట్టించుకుంటున్నాము అది కూడా ఎలా ఉండేది చూసేయండి బాయ్ అదిగో హాయ్ 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 ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాయ్ మీ రియల్ హీరో సూపర్ స్టార్ వచ్చాడండి అవును సూపర్ స్టార్ డాన్స్ కూడా బాగుంది ఎవరు మంచిగా ఉందా మంచిగా ఉంది కాపురాలు తీసేవాడు పని ఏందయ్యా నువ్వు మా అబ్బాయిని ఏది ఇంకేం మాలే ఏం బాబాయ్ యాడ్ వెళ్తున్నారు వాడు నీళ్ళు కట్టమంటే కొట్టలేదు రాత్రి కొట్టలేదు ఎవరు దొక్కే చెప్తున్నాడు ఓకేనండి ఇంకా బయట అయితే అంతా అయిపోయింది ఇంట్లో అయితే ఇంకా పిల్లలకి లేవగానే టిఫిన్ అయితే రెడీ చేయాలి ఈరోజు ఆశ్రిత స్కూల్లో సెమీ క్రిస్మస్ చేస్తున్నారు మరి పంపిద్దాం వద్దా ఏం వెళ్తారులే ఉన్నాయి ఎవరు పిల్లలు కూడా ఎవరు వెళ్ళట్లేదు ఇంకా పండగ టైం కదా అందుకని ఎవరు వెళ్ళట్లేదు ఈరోజు రేపు ఎల్లుండి 3 days ఇంటికి ఉంటారు ఇంక ఇది వచ్చేసి మా తాతగారికి అంటే సీను వాళ్ళ తాతయ్య గారికి దండ అయితే తీసుకొచ్చేసారు మా తాతయ్యకి అయితే దాన్ని తీసుకొచ్చానండి ఇది కూడా చూడటానికి మా నాయనమ్మకి మా తాతయ్యకి ఇద్దరికి వచ్చింది అమ్మమ్మ మా నాయనమ్మకి ముని నాయనమ్మకి అయితే పండగ టైం కదండి అయితే లేని వాళ్ళు చాలా గుర్తొస్తున్నారు ఇదైతే ఇంకా సీన్ మా ఈ ఆంజనేయుల తాతయ్య ఎలాగ సీన్ చూసుకున్నాడు మా తాతయ్య అయితే అలానే చాలా బాగా చూసుకున్నాడు మా ఇంట్లో బాగా చూసుకునేది ఎవరంటే మా తాతయ్యనండి నన్ను ఇంకా ఈ టైం మా తాతయ్య లేకపోతే నాకు చాలా బాధగా ఉంది కానీ కొన్ని పరిస్థితులను బట్టి అదిగా ఈ టైం అయితే మా తాతయ్య గుర్తొచ్చేది కానీ ఆయన లేకపోయినా కూడా మా నాన్నమ్మని అయితే చాలా బాగా చూసుకుంటున్నారు మా నాన్న మా బాబాయ్ అయినా ఆ వంకాలని ఆయన ఆయుష్ కూడా పోసుకొని మా నాన్నమ్మ చాలా నిన్ను బాగుండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా తాతయ్య గుర్తొస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ ఎందుకంటే నన్ను చాలా బాగా చూసుకున్నాడు మా ఇంట్లో ఎవరిని చూసుకున్నాడు కదా ఆ విధంగా నన్ను ఒక్కదాన్నే అంత బాగా చూసుకున్నాను ఆడపిల్ల అంటే చాలా ఇష్టము మా చెల్లెల కంటే నన్ను ఎక్కువ బాగా చూసుకునేవాడు అలాగా మరి మా తాతయ్య గురించి నేను చెప్పాను మా తాతయ్య గురించి అవడానికి మా తాతయ్య లేడు లేని వాళ్ళ గురించి చెప్పుకుంటే అదొక ఈరోజు ఇంకా బెల్లగుండేదండి ఇంకా ఈ ఆదర్శ కానీ వదిలిపెట్టేవాడు కాదు అట్లా చూసుకునేవాడు పాపం సరేలే ఇంకా అప్పటికైనా ఇంకా ఎవరైనా అక్కడ పోవాల్సిందే కదా ఇంకా వాళ్ళనే తిరిగారు మనం అక్కడ పోవాల్సిందే కానీ వాళ్ళని తిరిగారు కాబట్టి ఇంకా నాళ్ళైనా కానీ సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండే లైఫ్ అనేది కూడా ఈ పాటికి ఎంత ఉండేవాడు ఆయన ఉండమని అయితే ఈ పండగకి అని బట్టలు వేసినామని ఏ ఆట బట్టలు వేసుకునేవాడిని బతుకున్నప్పుడు చూడలేదండి కానీ అంటే బ్రతుకున్నప్పుడు అంటే ఇంకా కొన్ని టైంలో కొన్ని పరిస్థితులు ఇంకా అదే అంటారు చూడండి చెప్పేది
మా ఆయన ఇంకా అన్నీ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పే కదా పోతే చాలా బాధాకరమైన విషయాలన్నీ వస్తాయి. ఓకేనా, ఇంకా వీడియో ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి. కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్షయ్ గారి బర్త్డే కేక్ షాపింగ్, అలానే సాయంత్రం ప్రార్థన పెట్టించుకునేది, ఇంకా మా ఆశ్రితకి అయితే కొని పెట్టేసే కదా, అది చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాము. ఏమైనా రెడీ చేయాలో మీరే కామెంట్ చేయండి. కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఆదర్శ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్రారా